జగతి కోరిక మేరకు వసుధారను పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టేస్తాడు ఋషి. పెళ్లి ముహూర్తం రోజున జగతి ఋషికి భాస్కం కలుగుతూ ఉంటుంది. మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. జగతి వసుధార 2 చేతులతో దగ్గరికి తీసుకొని తన్ని ముద్దు పెట్టుకొని ఇలా అడుగుతుంది, వసు నన్ను అత్తయ్య అని ఒక్కసారి పిలవ్వా అని. అప్పుడు ఋషికెళ్ళి చూస్తూ ఉంటుంది వసుధార. వెంటనే ఋషి ఇలా అంటాడు, నువ్వు పిలవాల్సింది మా అమ్మని మేడమని కాదు అత్తయ్య అని అంటాడు. దాంతో అక్కడున్న మహేంద్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి జరిపిస్తున్నారు అత్తయ్య అని పిలుస్తుంది. దాంతో జగతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వసుధార ఋషి ఇద్దరు కూడా పెళ్లిపీటల మీద కూర్చొని ఋషి వసుధారకి తాళి కడుతూ ఉంటాడు. వసుధార కళ్ళ వెమ్మటి నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసిన ఋషి, ఎందుకు ఏడుస్తున్నావు అనేది చాలా సంతోషంగా ఉందండి అని అంటూ ఉంటుంది. దీనికోసమే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను అంటూ ఉంటుంది. జగతి వాళ్ళిద్దరికి అక్షింతలు వేస్తూ ఉంటుంది. కళ్యాణం అంతా అయిపోయాక చాలా సంతోషపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు మొత్తం కూడాను. జగతి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఋషి వసుధార. జగతి అక్షింతలు వేస్తూ ఒక్కసారిగా పక్కకి వాలిపోతుంది. అది చూసిన మహేంద్ర షాక్ అయి జగతికి వెళ్ళి చూస్తే జగతి అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఋషి కూడా ఒక్కసారిగా షాక్ అయి అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. జగతి చనిపోతుందా లేదా అనేది మనకి రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. అండ్ లేటెస్ట్ వీడియోలు తెలుసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.